జనకుని పక్కన ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని పరమానందభరితుడయ్యాడు. వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు: ఓ మహర్షి, శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా? నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా? మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసినదా? దైవము ప్రతికూలించడం వలన మా తల్లిగారికి జరిగిన దురదృష్టం గురించి వివరంగా చెప్పావా? రాముని అర్చించిన తరువాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్ళినదా? మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరించాడా? నా తండ్రి అయిన గౌతముడు శ్రీరాముని పూజించాడా? అతిథి సత్కారములు చేశాడా? శ్రీరాముడు నా తండ్రిని ఆదరించాడా? గౌరవించాడా? మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా అని శతానందుడు ఆతురతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు: ఓ శతానంద, నేను చెప్పవలసిందంతా రామునికి చెప్పాను, చేయవలసినదంతా చేశాను. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరినది అని విశ్వామిత్రుడు శతానందునితో అన్నాడు. ఆ మాటలు విన్న శతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు: శ్రీరామ, సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథిలకు వచ్చిన నీకు మా స్వాగతం. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. వీరి సాంగత్యముచే నీవు ధన్యుడవయ్యావు. విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను. ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు, చక్రవర్తి, ధర్మవేత్త, సకల విద్యలను అభ్యసించాడు. శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేశాడు. వీరి వంశం గురించి చెబుతాను విను. ప్రజాపతి పుత్రుడు కుశుడు. ఆ కుశుని కుమారుడు కుశనాభుడు. కుశనాభుని కుమారుడు గాది. ఆ గాది కుమారుడే ఈ విశ్వామిత్రుడు. అందుకే ఈయనను గాధేయుడు అని కూడా అంటారు. ఈ విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఒక అక్షౌహిణి సౌన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేశాడు. అందరు రాజులను ఓడించాడు. ఆ ప్రకారంగా నగరములు, అరణ్యములు, ఋషివాటికలు అన్నీ తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు. వశిష్ఠుని ఆశ్రమము వన్యమృగములు, ఫలవృక్షాలతో చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతోమంది దేవఋషులు, దేవతలు, బ్రహ్మ ఋషులు వశిష్ఠుని దర్శనార్థము ఆ ఆశ్రమమునకు వచ్చి వెళుతూ ఉండేవారు. ఆ ఆశ్రమంలో ఉన్నవారికి ఈర్ష్యాద్వేషములు, కోపతాపములు, అసూయలు లేవు. వాలికీల్యులు, వైఖానసులు, ఋషులు జపములు, హోమములు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఫలములనే ఆహారముగా తీసుకుంటూ, కొంతమంది కేవలం నీరు తాగుతూ, మరికొంతమంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఆశ్రమంలో ఎటు చూచిన పవిత్రత, ప్రశాంతత వెల్లివిరుస్తూ ఉండేది. అటువంటి ప్రశాంత వాతావరణంలో ఉన్న వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు విశ్వామిత్ర మహారాజు. విశ్వామిత్రుడు వశిష్ఠుని చూచి వినయంగా నమస్కారం చేశాడు. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యము, పాద్యము, ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను, కందమూలములను ఆహారంగా ఇచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఇలా అడిగాడు: ఓ మహర్షి, మీకు మీ శిష్యులకు క్షేమమే కదా? మీ ఆశ్రమంలో అందరూ సుఖంగా ఉన్నారు కదా? మీ తపస్సు, అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా అని అడిగాడు. విశ్వామిత్ర మహారాజా, తమ పాలనలో మేమందరము సుఖంగానే ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారా? మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా? రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా? నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మీరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా? నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా? నీవు శత్రు సంహారం చేసి శాంతి స్థాపన చేశావు కదా? ఓ విశ్వామిత్ర, నీ సేనలు, నీ కోశాగారము, మిత్రులు, పుత్రులు అందరూ క్షేమమే కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు వశిష్ఠుడు.
వశిష్ఠుడు అడిగిన దానికి, ఓ మహర్షి, తమరి దయ వలన అంతా సవ్యంగానే ఉంది, మేమందరము కుశలముగానే ఉన్నాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎన్నో విషయములను పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, మీరు మీ పరివారము ఈరోజు మాకు అతిథులు. అతిథులను సత్కరించడం మన సాంప్రదాయం. అందువలన మీకును మీ పరివారమునకు నేను అతిథి సత్కారములు చేస్తాను, దయతో అంగీకరించు అని అడిగాడు. ఓ వశిష్ఠ మహర్షి, మీరు మాకు మీ ఆశ్రమములో దొరికే ఫలములు కందమూలములు ఇచ్చారు. మేము ఆరగించాము, మీతో మనస్సు విప్పి మాట్లాడాము. అదే మాకు మీరు ఇచ్చే ఆతిథ్యము, అతిథి సత్కారము. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక మేము వెళ్ళి వస్తాము అని అన్నాడు విశ్వామిత్రుడు. కానీ వశిష్ఠుడు ఒప్పుకొనలేదు. తప్పకుండా తాను ఇచ్చు ఆతిథ్యము స్వీకరించవలెనని బలవంతం చేశాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. వెంటనే వశిష్ఠుడు తన వద్ద ఉన్న కామధేనువును పిలిచాడు. ఓ కామధేనువా, ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో మన ఆశ్రమమునకు వచ్చారు. వారికి మనము అతిథి సత్కారములు చేయవలెను. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏదిష్టమో దానిని వారికి అందించేటట్టు ఏర్పాటు చెయ్యి. రకరకాల అన్నములు, భక్ష్యములు, లేహ్యములు, చోప్యములు, పానీయములు మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా సమకూర్చుము. ఎవరికి ఎట్టి లోపములు రానీయవద్దు అని పలికాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమకూర్చింది. చెరకు గడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు, అడిగిన వారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనం చేశారు. వశిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు. విశ్వామిత్రుడు, అతని అంతఃపురకాంతలు, వారి వెంట వచ్చిన పురోహితులు, పరివారము అందరూ ఎంతో సంతోషించారు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీ ఆతిథ్యమునకు మేమందరము ఎంతో ఆనందించాము. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి 1,00,000 గోవులను ఇస్తాను. ఈ కామధేనువు నాకు ఇవ్వండి. ఓ మహర్షి, ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యంలో ఉన్న సంపద అంతా రాజు యొక్క అధీనము కదా. కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనము. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి అని అడిగాడు. ఆ మాటలకు వశిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు, ఓ విశ్వామిత్ర, నీవు 100,000 ఆవులిచ్చినను, వెండి బంగారపు రాసులనిచ్చినను నా కామధేనువును నేను నీకు ఇవ్వను. ఇది నా ప్రాణము, మా బంధము శాశ్వతము. నేను ప్రతిరోజు చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూరుస్తుంది. ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు. అందుకని నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను అని చెప్పాడు వశిష్ఠుడు. అది కాదు మహర్షి, ఒక్క ఆవులే కాదు, బంగారంతో అలంకరింపబడిన 14,000 ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి 4 తెల్లని ఉత్తమ అశ్వములను కట్టిన 8 బంగారు రథములను ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను. అంతెందుకు, నీకు 1,000,000 పాడి ఆవులను ఇస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వు. సరే, అది కాకపోతే నీకు ఏం కావాలో కోరుకో, అవి అన్నీ ఇస్తాను. రత్నముల, బంగారమా, ఏం కావాలంటే అది కోరుకో, అవన్నీ ఇస్తాను. కానీ ఈ కామధేనువును మాత్రం నాకు ఇవ్వు అని అడిగాడు విశ్వామిత్రుడు. నీవు ఎన్ని ఇచ్చినను నేను మాత్రం ఈ కామధేనువును నీకు ఇవ్వను. ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము, నా జీవితము. ఇదే నాకు అన్ని యజ్ఞములు, యాగములు, దక్షిణలు, అన్ని రకములైన క్రియలు. నేను చేసే అన్ని యజ్ఞములకు, యాగములకు, క్రియలకు ఇదే మూలము. అందుచేత ఎట్టి పరిస్థితులలోనూ నేను నా కామధేనువును నీకు ఇవ్వను అని చెప్పాడు వశిష్ఠుడు.
ఈ ప్రకారంగా వశిష్ఠుడు కామధేనువును ఇవ్వడానికి ఎంతకూ ఒప్పుకోలేదు. అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామధేనువును బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడ్చింది. తనలో తాను ఇలా అనుకుంది, ఇదేమిటి? ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఇంతకాలము నేను వశిష్ఠుని వద్ద ఉన్నాను కదా, వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టినాడా? లేకపోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకొని పోతాడు? ఈ మహర్షికి నేను ఏమి అపకారం చేశాను? ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేశాను కదా. ఈరోజు కూడా వశిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనము సమకూర్చాను కదా. మరి ఎందుకు నన్ను వదిలివేశాడు? ఆయననే అడుగుతాను అని తనలో తాను అనుకుంది. వెంటనే ఒక్కసారి హుంకరించింది. తనను పట్టుకున్న భటులకు వదిల్చి కొట్టింది. పరుగు పరుగున వశిష్ఠుని వద్దకు వెళ్ళింది. ఏడుస్తూ వశిష్ఠునితో ఇలా పలికింది, ఓ బ్రహ్మర్షి, దుర్మార్గులైన రాజభటులు నన్ను నీ వద్ద నుండి లాక్కొని పోతున్నారు. నన్ను వారికి ఇచ్చేశావా? నేను ఏం అపరాధం చేశానని నన్ను వాళ్ళకిచ్చావు అని అడిగింది కామధేనువు. ఆ మాటలు విన్న వశిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది. తాను కూడా దుఃఖించాడు. ఆ కామధేనువుతో వశిష్ఠుడు ఇలా అన్నాడు, ఓ కామధేనువా, నేను నిన్ను విడవలేదు. నువ్వు ఏ అపరాధమూ చెయ్యలేదు. నువ్వు నాకు ఏ అపకారమూ చెయ్యలేదు. బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్ద నుండి తీసుకొని పోతున్నాడు. నా వంటివాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడగలడు? అతడు ఈ ప్రాంతమునకు రాజు, పరాక్రమవంతుడైన క్షత్రియుడు. ఆయన వద్ద అశ్వములు, ఏనుగులు, సైన్యము ఉన్నాయి. దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. కాబట్టి అతడు నాకంటే ఎంతో బలవంతుడు. ఆయనను నేను ఎలా ఎదుర్కోను? నిన్ను ఎలా రక్షించుకోను అని అన్నాడు వశిష్ఠుడు. ఓ బ్రహ్మర్షి, విశ్వామిత్రునిది క్షత్రియ బలము. నీకు ఉన్న బ్రహ్మబలమునకు అది సాటిరాదు. అతనికన్నా నీవే బలవంతుడివి. నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలం కూడా నిలవలేడు. ఓ మహర్షి, నీ బ్రహ్మబలంతో నన్ను ఆజ్ఞాపించు. అతని సైన్యమును సర్వనాశనం చేస్తాను అని పలికింది కామధేనువు. వెంటనే వశిష్ఠుడు పైకి లేచాడు. ఓ కామధేనువా, నీవు ఆ రాజుకు ధీటైన సైన్యమును సృష్టించు అని ఆజ్ఞాపించాడు. మహర్షి ఆజ్ఞ మేరకు కామధేను ఒక్కసారి అంబా అని హుంకరించింది. ఆ హుంకారం నుండి అపారమైన సేనలు సృష్టించబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుని సేనల మీద పడి వారిని ఓడించాయి, తరిమి కొట్టాయి. తన కళ్ళెదుటే తన సైన్యం నాశన కావడం చూచాడు విశ్వామిత్రుడు. తానే స్వయంగా రథం ఎక్కాడు. కామధేను సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు. ఆ సేనలను నాశనం చేశాడు. ఇది చూచిన కామధేనువు కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశాయి. అది చూచిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదురు చేశాడు. కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామిత్రుని పరాక్రమమునకు చెల్లాచెదరు కావడం చూచాడు వశిష్ఠుడు. ఓ కామధేనువా, ఇంకా సేనలను సృష్టించు అని ఆదేశించాడు వశిష్ఠుడు. మరలా కామధేనువు అంబా అని అరిచింది. ఆ అంబారవము నుండి సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజ వీరులు పుట్టారు. ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి. ఆవు కాళ్ళ నుండి ప్లవులు అనే సేనలు, యోని నుండి యవనులు, గోమయము నుండి శకులు, ఆవు రోమకూపముల నుండి మ్లేచ్చులు పుట్టారు. వారందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశారు. తమ సేనలు నాశనం కావడం చూచారు విశ్వామిత్రుని 9 కుమారులు. వారందరూ ఒక్కుమ్మడిగా వశిష్ఠుని మీదికి దుమికారు. వశిష్ఠుడు తన తపశ్శక్తితో వారిని తుదముట్టించాడు. తన కుమారులు సైన్యము నాశనం కావడం కల్లారా చూచాడు విశ్వామిత్రుడు. చాలాసేపు చింతించాడు, సిగ్గుపడ్డాడు. విశ్వామిత్రుని శౌర్యము, సాహసము, పరాక్రమము ఎందుకు పనికి రాకుండా పోయాయి. కొడుకులను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షి మాదిరి మిగిలిపోయాడు. తుదకు ఒక కుమారుడు బతికి ఉన్నాడని తెలుసుకున్నాడు.
వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకము చేశాడు. విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ రాజా, నీవు ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు? నీకు ఏమి కావాలి? కోరుకో అని అడిగాడు. ఓ మహాదేవా, తమరు నా యందు దయయుంచి ధనుర్వేదమును అందలి రహస్యములను సాంగోపాంగముగా ఉపదేశించండి. దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు తెలిసిన అన్ని అస్త్రవిద్యలను నాకు ఉపదేశించండి. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని కోరికకు నవ్వి, నీవు కోరిన విద్యలన్నీ నీకు ప్రసాదించాను అని వరమిచ్చాడు మహాశివుడు. మహాశివుడు తర్వాత అంతర్ధానమయ్యాడు. విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు. వెంటనే వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళాడు. అతని ఆశ్రమమును సర్వనాశనం చేశాడు. అహంకారంతో అట్టహాసం చేశాడు. ఆశ్రమంలోని మునులందరూ తలా ఒక దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్ని చనిపోగా మరికొన్ని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి. భయపడకండి, నేను విశ్వామిత్రుని ఎదిరిస్తాను, మిమ్ములను రక్షిస్తాను అని వశిష్ఠుడు అరుస్తున్నాడు. కానీ ఎవరూ అతని మాట వినలేదు. అందరూ పారిపోయారు. వశిష్ఠుని ఆశ్రమమంతా శ్మశానం మాదిరి మారిపోయింది. విశ్వామిత్రుడు చేసిన మారణకాండ చూచి వశిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర, నేను ఎంతో కాలంగా పెంచి పోషించిన జీవజాలమును, వృద్ధి చేసిన ఆశ్రమమును క్షణకాలంలో నాశనం చేశావు. నీకు భవిష్యత్తు లేదు, నిన్ను నాశనం చేస్తాను అని తన దండమును చేతిలోకి తీసుకొని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు రెండవ యమదండము మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మదండం పట్టుకొని, ఓరీ దుష్టుడా, నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము, అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలువలేవు. నీ అస్త్రశస్త్రములను సర్వనాశనం చేస్తాను అని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుని లెక్క చేయలేదు. వశిష్ఠుని మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. వశిష్ఠుని బ్రహ్మదండం ముందు ఆ అగ్నేయాస్త్రము నీటి ముందు అగ్ని మాదిరి శాంతించింది, వెనక్కు తిరిగిపోయింది. తర్వాత విశ్వామిత్రుడు తాను మహాశివుని వలన పొందిన వారుణాస్త్రమును, రుద్రాస్త్రము, ఇంద్రాస్త్రము, పాశుపతాస్త్రము, మానవాస్త్రము, ఇషికాస్త్రము, మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, జృంభనాస్త్రము, మాదనాస్త్రము, స్వపనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, ధారణాస్త్రము, శోషణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, వరుణపాశము, పైనాగ, దైత ఆస్త్రములు, శుష్కము, అర్ద్రము, దారుణము మొదలగు అస్త్రములు, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములు, ధర్మచక్రము, కాలచక్రము, వాయువ్యాస్త్రము, విష్ణుచక్రములను, మదనాస్త్రము, హయశిరోస్త్రము, కంకాలము, ముసలము అను ఆయుధములు, విద్యాధరము అనే మహాస్త్రము, కాలాస్త్రము, త్రిశూలము, కపాలాస్త్రము, కంకణాస్త్రము మొదలగు చిత్ర విచిత్ర అస్త్రములను వశిష్ఠుని మీద ప్రయోగించాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆ అస్త్రములన్నిటినీ వశిష్ఠుని బ్రహ్మదండము అవలీలగా మింగేసింది. ఇంకా విశ్వామిత్రుని వద్ద మిగిలింది బ్రహ్మాస్త్రము. దానిని కూడా వశిష్ఠుని మీద ప్రయోగించాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మాస్త్రము వినాశనాన్ని సృష్టించింది. లోకములన్నీ ఆ బ్రహ్మ అస్త్రశక్తికి మండిపోతున్నాయి. ముల్లోకములు తల్లడిల్లిపోతున్నాయి. దేవతలు, గంధర్వులు అందరూ వశిష్ఠుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మాస్త్రమును శాంతింపచేయమని ప్రార్థించారు. బ్రహ్మ తేజస్సు వెదజల్లుతున్న వశిష్ఠుని బ్రహ్మదండము విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును కూడా మింగేసింది. లోకాలు శాంతించాయి. ఆ సమయంలో వశిష్ఠుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. వశిష్ఠుని దేహం నుండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. వశిష్ఠుని చేతిలోని బ్రహ్మదండము యమదండము మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంది. అప్పుడు దేవతలందరూ వశిష్ఠుని ఇలా ప్రార్థించారు. ఓ మహర్షి, నీ బ్రహ్మ తేజస్సు అమోఘమైనది. బ్రహ్మాస్త్రము తేజస్సును నీ బ్రహ్మ తేజస్సులో ఐక్యం చేసుకో. నువ్వు శాంతించు.
నీ దండమును శాంతింపచెయ్యి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనను మన్నించి వశిష్ఠుడు శాంతించాడు. బ్రహ్మాస్త్రము వశిష్ఠుని బ్రహ్మ తేజస్సులో లీనమైపోయింది. ఇంత చేసిన విశ్వామిత్రునికి భంగపాటు మిగిలింది. అవమాన భారంతో కుంగిపోయాడు. క్షాత్రము కన్నా బ్రహ్మ తేజస్సు గొప్పది అని తెలుసుకున్నాడు. ఆహా, ఏమి ఆశ్చర్యము! వశిష్ఠుని బ్రహ్మ తేజస్సు ముందు నా అస్త్రశస్త్రములన్నీ వృధా అయిపోయాయి కదా. ఆయన బ్రహ్మదండము నా అస్త్రములన్నీ మింగేసింది. కాబట్టి క్షాత్రము నిరుపయోగము. బ్రహ్మతేజము కొరకు ప్రయత్నము చేస్తాను. మనస్సును ఇంద్రియములను నిగ్రహిస్తాను. బ్రాహ్మణత్వమును సిద్ధించడం కొరకు తీవ్రమైన తపస్సు చేస్తాను అని అనుకున్నాడు విశ్వామిత్రుడు. ఓ రామా, వశిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తర్వాత ఆ అవమాన భారము తట్టుకోలేని విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్ళాడు. అక్కడ కేవలం ఫలములు మాత్రం ఆహారముగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కుమారులు జన్మించారు. అప్పటికి 1000 సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ విశ్వామిత్ర, నీ తపస్సునకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడవు. ఇప్పుడు బ్రాహ్మణత్వము అవలంబించి తపస్సు చేశావు. అందుచేత నీవు రాజర్షివయ్యావు అని పలికాడు. తర్వాత బ్రహ్మదేవుడు స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు. పైగా కోపం వచ్చింది. ఇంతకాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా? నేను బ్రహ్మర్షినెందుకు కాకూడదు? బ్రహ్మర్షి అని పిలువబడే వరకు తపస్సు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు ఉండేవాడు. అతనికి ఈ శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక బలీయంగా ఉండేది. ఆయన ఆస్థానములో వశిష్ఠుడు పురోహితుడుగా ఉండేవాడు. త్రిశంకు వశిష్ఠుని పిలిచి తన కోరిక తెలిపాడు. త్రిశంకుని విపరీతమైన కోరిక విన్న వశిష్ఠుడు ఆ పని తన వల్ల కాదు అని చెప్పాడు. నీ వల్ల కాకపోతే నీ కుమారులతో చేయిస్తాను అని పలికి త్రిశంకుడు వశిష్ఠుని కుమారుల వద్దకు వెళ్ళాడు. వశిష్ఠుని 9 కుమారులు తమ తమ ఆశ్రమములలో తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు వెళ్ళాడు త్రిశంకు. వాళ్ళ ముందు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. ఓ మునికుమారులారా, నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. కానీ మీ తండ్రి గారు వశిష్ఠుల వారు నా చేత ఆ యజ్ఞము చేయించుటకు ఒప్పుకొనలేదు. అందువలన మీ వద్దకు వచ్చాను. నేను ఈ శరీరముతో స్వర్గలోకమునకు పోవుటకు తగిన యజ్ఞమును మీరు నా చేత చేయించాలి. మీరు మహానుభావులు. అటువంటి యజ్ఞము చేయించుటకు మీరే సమర్థులు. వశిష్ఠుడు నాకు పురోహితుడు. ఆయన కాదన్నప్పుడు ఆ కార్యము ఆయన కుమారులైన మీరే నెరవేర్చాలి. రాజులకు పురోహితులు దైవ సమానులు కదా. అందువలన మీరు నాకు దైవ సమానులు. కాబట్టి నా కోరిక కాదనకండి. నా చేత యజ్ఞము చేయించి నన్ను సశరీరంగా స్వర్గలోకమునకు పంపండి అని వేడుకున్నాడు త్రిశంకు. 58వ సర్గ. త్రిశంకు ఆ మాటలు అంటున్నంతసేపు వశిష్ఠుని కుమారులు కోపంతో ఊగిపోతున్నారు. వారి కోపము కట్టలు తెంచుకుంది. ఓ త్రిశంకు, నీవు దుర్బుద్ధివి, చెడ్డవాడివి. నీ కులగురువు వశిష్ఠుడు. ఆయన సత్యసంధుడు. ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ళగలవు? నీకే కాదు, వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకే పురోహితుడు, గురువు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అటువంటి కులగురువు మాటను నీవు ఎలా అతిక్రమిస్తున్నావు? మా తండ్రి గారు నీ కులగురువైన వశిష్ఠుడు తన వల్ల కాదు అని చెప్పిన యజ్ఞమును మేమెలా చేయిస్తాము అని అనుకున్నావు? నీవు మూర్ఖుడవు. లేకపోతే సశరీరంగా స్వర్గమునకు పోవడం సాధ్యమా కాదా అని కూడా తెలుసుకోలేకపోతున్నావు. వశిష్ఠుడు 3 లోకములలో ఎవరి చేతనైనా ఎటువంటి యాగమునైనా చేయించగల సమర్థులు. అటువంటి వశిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభమో అర్థం చేసుకో. ఆయన కాదన్న యాగమును మేము చేయించి ఆయనను అవమానించలేము. కాబట్టి వెంటనే నీవు తిరిగి నీ నగరమునకు వెళ్ళు. ఈ దుష్ట ఆలోచన మానుకో అని కోపంతో పలికారు వశిష్ఠుని కుమారులు. ఆ మాటలు విన్న త్రిశంకు వినయంతో వారితో ఇలా అన్నాడు. మునికుమారులారా,
మీ తండ్రి గారు నా చేత సశరీరంగా స్వర్గమునకు పోవుటకు తగిన యజ్ఞము చేయించుటకు సమ్మతించలేదు. మీ వద్దకు వచ్చాను, మీరూ నిరాకరించారు. ఏం చేస్తాను? వేరే వాళ్ళ దగ్గరకు పోయి నా కోరికను నెరవేర్చుకుంటాను. నాకు సెలవు ఇప్పించండి అని అన్నాడు త్రిశంకు. తాము ఇన్ని విధాలుగా చెప్పినా తన మూర్ఖపు పట్టు వీడని త్రిశంకుని చూసి వశిష్ఠుని కుమారులు కోపగించుకున్నారు. ఓ త్రిశంకు, నీవు క్షత్రియుడుగా ఉండతగవు, నీవు చండాలుడివిగా మారిపో అని శపించారు. ఆ మునికుమారుల శాపం ప్రకారం ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు చండాలుడిగా మారిపోయాడు. నల్లని వస్త్రములు, నల్లని శరీరము, చింపిరి చుట్టూ, కపాల మాలికలు, ఇనుముతో చేసిన ఆభరణములు, వీటితో వికృతంగా మారిపోయాడు త్రిశంకు. అతని ఆకారమును చూచి అతని వెంట ఉన్న రాజబంధువులు, మంత్రులు, సేనలు అందరూ భయపడి పారిపోయారు. త్రిశంకు ఒంటరివాడయ్యాడు. అలా నడుచుకుంటూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు. అతనిని చూచి విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. నీవు త్రిశంకు మహారాజు కదూ, ఇక్ష్వాకు వంశరాజువు. నీవు నీ కులగురువు వశిష్ఠుని చేత నిరాకరింపబడ్డావు, అతని కుమారుల చేత శపించబడ్డావు. నీకు ఏం భయం లేదు. నీ కోరిక నేను తీరుస్తాను. నీకేం కావాలో అడుగు అని పలికాడు విశ్వామిత్రుడు. అప్పుడు త్రిశంకు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నాకు ఈ శరీరంతో స్వర్గమునకు వెళ్ళవలెనని కోరిక. దాని కొరకు 100 యజ్ఞములు చేశాను. నా కోరిక తీరలేదు. ఆ పురోహితుడు వశిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన కుమారులు నా కోరిక తీర్చకపోగా నన్ను చండాలుడివి కమ్మని శపించారు. దిక్కుతోచని స్థితిలో మీ వద్దకు వచ్చాను. మీరే నా కోరిక తీర్చాలి. ఓ మహర్షి, నా గురించి మీకు తెలుసు కదా. నేను అసత్యమాడను, ధర్మపరుడను. ఎన్నో యజ్ఞములు చేశాను. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాను. పెద్దలను గౌరవించాను. ఎవరికి ఎటువంటి అపకారము చేయలేదు. కానీ నా కోరిక తీరలేదు. దైవము నా యందు అనుకూలముగా లేనప్పుడు పురుష ప్రయత్నము కూడా ఫలించదు కదా. దైవోపహతుడనైన నేను ఇప్పుడు మిమ్ములను ఆశ్రయించాను. ఇంక మీ దయ, మీరు కాదంటే నాకు వేరుగతి లేదు అని ప్రార్థించాడు త్రిశంకు. చండాల రూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. అతనితో ఇలా అన్నాడు. ఓ త్రిశంకు, బాధపడకు. నిన్ను, నీ కోరికను నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మునకు నేను సాయపడతాను. నీ చేత యాగము చేయిస్తాను. ఎంతోమంది మహారుషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో, అంటే ఈ చండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయం లేదు. స్వర్గము నీ అరచేతిలో ఉన్నట్టే అని అన్నాడు విశ్వామిత్రుడు. వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు. విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు. మీరందరూ వెళ్ళి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు, అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు ఆయన శిష్యులందరూ 4 దిక్కులకు వెళ్ళారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు. గురువుగారు, తమరి ఆదేశం మేరకు అందరికీ మీరు చేయించబో యజ్ఞమును గూర్చి తెలిపి తీసుకొని వచ్చాము. కానీ మహోదయుడు, వశిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్నవారు ఈ విధంగా అన్నారు. ఒక చండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడము, దానిని ఒక క్షత్రియుడైన విశ్వామిత్రుడు చేయించడం బాగుంది. ఆ యజ్ఞములో అర్పించు అవిష్యులు దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు? క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని చండాలుడైన త్రిశంకు చేచి భోజనము చేసిన వారు, బ్రాహ్మణులైన, ఋషులైన వారు స్వర్గానికి ఎలా వెళతారు? ఇది సంభవమా అని చాలా దుర్భాషలాడారు గురువుగారు అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారిన్ని మాటలంటారా? వశిష్ఠ కుమారులందరూ భస్మమైపోతారు. వారందరూ యమలోకములో శవములను తింటూ 700 జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్క మాంసం తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువును చంపి తింటూ చాలా కాలము నిషాదుడుగా జీవిస్తాడు అని శపించాడు విశ్వామిత్రుడు. ఆ ప్రకారంగా వశిష్ఠ కుమారులను మహోదయుని శపించిన తర్వాత అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, బ్రాహ్మణులను,
ఋషులను చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఇక్ష్వాకు వంశరాజు పరమ ధార్మికుడు అయిన త్రిశంకు నా వద్దకు తనను సశరీరంగా స్వర్గమునకు పంపేటందుకు ఒక యజ్ఞము చేయించమని నా సహాయము కోరాడు. ఆయన కోరికను నేను మన్నించాను. త్రిశంకుని ఈ శరీరంతో స్వర్గమునకు పంపడానికి నేను ఒక యజ్ఞము చేస్తున్నాను. ఆ యజ్ఞమునకు మీరందరూ సాయపడాలి అని అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, ఋషులు తమలో తాము ఇలా అనుకున్నారు. ఈ విశ్వామిత్రుడు మహాకోపిష్టి. మన కళ్ళ ముందే వశిష్ఠ కుమారులను దారుణంగా శపించాడు. ఆయన మాట వినకపోతే మనలకు కూడా శపించగలడు. అందుకని ఆయన చెప్పినట్టు చేయడమే ప్రస్తుత కర్తవ్యము అని అనుకున్నారు. తరువాత విశ్వామిత్రునితో ఇలా అన్నారు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీవు చెప్పినట్లే మేము చేస్తాము. యజ్ఞమును ప్రారంభం చేస్తాము అని అన్నారు. తరువాత అందరూ కలిసి యజ్ఞము ఆరంభించారు. యజ్ఞమునకు యాజకుడిగా విశ్వామిత్రుడు ఉన్నాడు. ఋత్విక్కులు వేదమంత్రములు చదువుతున్నారు. వేదోక్తంగా యజ్ఞం చేస్తున్నారు. విశ్వామిత్రుడు ఆయా దేవతలను వారి వారి యజ్ఞ భాగములను స్వీకరించుటకు మంత్రపూర్వకంగా ఆహ్వానించాడు. కానీ విశ్వామిత్రుని ఆహ్వానమును మన్నించి దేవతలెవరూ వారి వారి ఆవిర్భాగములను స్వీకరించుటకు రాలేదు. విశ్వామిత్రునకు కోపం వచ్చింది. యజ్ఞము చేసే శృవను చేతిలోకి తీసుకున్నాడు. త్రిశంకుని చూచి ఇలా అన్నాడు. ఓ త్రిశంకు, నా తపప్రభావాన్ని చూడు. నిన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపిస్తాను. ఇప్పటిదాకా సశరీరంగా ఎవ్వరూ వెళ్ళలేని స్వర్గానికి నీవు వెళుతున్నావు. నేను సంపాదించిన తపస్సు ఫలంలో కొంత ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతున్నాను. వెళ్ళు, ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళు అని అన్నాడు. విశ్వామిత్రుని తపశ్శక్తితో త్రిశంకు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకును దేవతలు చూచారు. దేవేంద్రునికి చెప్పారు. త్రిశంకును చూచి దేవేంద్రుడిలా అన్నాడు. ఓరి త్రిశంకు, నీవు మానవ శరీరంతో స్వర్గంలో అడుగు పెట్టలేవు. నీవు మూఢుడవు. సశరీరంతో స్వర్గంలో ఉండలేవని నీకు తెలియదా? అందుకని తలక్రిందులుగా భూమి మీద పడు అని శపించాడు దేవేంద్రుడు. ఓ విశ్వామిత్ర మహర్షి, నన్ను రక్షించు, నన్ను రక్షించు అని పెద్దగా అరుస్తూ త్రిశంకు తలక్రిందులుగా భూమి మీదకు వస్తున్నాడు. అది చూచాడు విశ్వామిత్రుడు. ఆగు త్రిశంకు, ఆగు, అక్కడే ఉండు అని పెద్దగా అరిచాడు. వెంటనే విశ్వామిత్రుడు అపర బ్రహ్మగా మారిపోయాడు. ఆకాశంలో దక్షిణ దిక్కున ఒక నక్షత్ర మండలాన్ని, ఒక సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. ఓ దేవేంద్ర, చూడు, నేను మరొక స్వర్గాన్ని, మరొక దేవేంద్రుని సృష్టిస్తున్నాను. అది సాధ్యం కాకపోతే నేను నీ దేవేంద్రలోకాన్ని నాశనం చేస్తాను అని అన్నాడు. ఆ మాటలకు దేవతలు గడగడలాడిపోయారు. దేవతలు, రాక్షసులు, సప్తఋషులు, గంధర్వులు విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీకు తెలియనిదేమున్నది? ఇతడు మానవుడు, పైగా చండాలుడు. ఇతడు శరీరంతో స్వర్గప్రవేశమునకు అర్హుడు కాడు కదా అని అన్నారు. దేవతల మాటలతో విశ్వామిత్రుడు శాంతించాడు. మీరు చెప్పింది నిజమే, కానీ నేను ఇతనిని సశరీరంగా స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఇతనిని స్వర్గానికి పంపపోతే నేనిచ్చిన మాట తప్పినవాడనవుతాను కదా. నాకు అసత్య దోషం అంటుతుంది కదా. కాబట్టి నేను సృష్టించిన నక్షత్ర మండలం శాశ్వతంగా అంతరిక్షంలో ఉండేటట్టు నాకు అనుమతి ఇవ్వండి. ఆ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకు శాశ్వతంగా ఉంటాడు అని అన్నాడు. దానికి దేవతలు అంగీకరించారు. ఓ విశ్వామిత్ర, నీవు చెప్పినట్లే జరుగుతుంది. కానీ నీవు సృష్టించిన నక్షత్ర మండలము జ్యోతిశ్చక్రము వెలుపల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నక్షత్ర మండలంలో త్రిశంకు ఇప్పుడు ఉన్నట్టు తలక్రిందులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. నీవు సృష్టించిన నక్షత్ర మండలంలోని నక్షత్రములు త్రిశంకు చుట్టూ తిరుగుతూ అతనిని సేవిస్తూ ఉంటాయి అని అన్నారు. దానికి విశ్వామిత్రుడు సమ్మతించాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తన యజ్ఞమును పూర్తి చేశాడు. యజ్ఞమునకు వచ్చిన ఋత్విక్కులు, ఋషులు, బ్రాహ్మణులు క్షేమంగా తమ తమ స్థానములకు తిరిగి వెళ్ళారు. ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తర్వాత యాగమునకు వచ్చిన ఋషులతో ఇలా అన్నాడు. ఇప్పటి వరకు నేను దక్షిణ దిక్కున తపస్సు చేశాను. ఇక్కడన్నీ విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసుకుంటాను అని అన్నాడు. ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు. పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలం ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగం చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు యాగ పశువును దొంగిలించాడు. యాగ పశువు కనబడకపోయేసరికి
పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు: రాజా, యజ్ఞ పశువును ఎవరో తీసుకొని పోయారు. నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారము జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తము చేయాలి. నీవు యజ్ఞ పశువునైనా తీసుకొని రాలేకపోతే పశువుకు బదులు ఒక మనిషినన్నా తీసుకొనిరా, అప్పుడు యజ్ఞం పూర్తవుతుంది అని అన్నాడు పురోహితుడు. అంబరీషుడు 1000 కొలది ఆవులు ఇస్తాను, ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు. కానీ ఎవరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆ సమయంలో రుచీకుడు అనే మహర్షి తన భార్యాపుత్రులతో భృగుతుంగ పర్వతం మీద ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అంబరీషుడు ఆ రుచీక మహర్షి వద్దకు వెళ్ళాడు. జరిగినదంతా చెప్పాడు. ఓ మహర్షి, నేను నీకు 1,00,000 ఆవులనిస్తాను. నీ కుమారుని నాకు యజ్ఞ పశువుగా ఇవ్వగలరా అని అడిగాడు. లేదు, నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడంటే ప్రేమ కదా అని అన్నాడు. రుచికుని భార్య ఇలా అంది: నాకు నా చిన్న కుమారుడంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను నా చిన్న కుమారుని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇవ్వను అని చెప్పింది. రుచీకునకు 3 కుమారులు. పెద్ద కుమారుని తండ్రి చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన శునశ్శేపుడు. ఆ శునశ్శేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు: ఓ అంబరీష, పెద్ద కుమారుని నా తండ్రి, చిన్న కుమారుని నా తల్లి అమ్మడానికి ఇష్టపడటం లేదు. అంటే మధ్యముడనైనా నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకొని వెళ్ళండి అని అన్నాడు. అంబరీషుడు సంతోషంగా రుచీకునకు 1,00,000 గోవులు మూల్యంగా చెల్లించి శునశేపుని తన వెంట యజ్ఞ పశువుగా తీసుకొని వెళ్ళాడు. 62వ సర్గ. రుచీకుని వద్ద నుండి అతని కుమారుడైన శునశేపుని 1,00,000 గోవులిచ్చి కొనుక్కున్న అంబరీషుడు అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు. మార్గమధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ శునశేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శునశేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. వారందరూ శునశేపుని విశ్వామిత్రుని వద్దకు తీసుకొని వెళ్లారు. శునశేపుడు మేనమామ ఒడిలో తలపెట్టుకొని ఏడ్చాడు. ఓ మహర్షి, నాకు తల్లి లేదు, తండ్రి లేరు. ఇద్దరూ నన్ను వదిలేశారు. బంధువులు లేరు. కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవందరినీ రక్షిస్తావు అని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు నాకు దీర్ఘాయుష్షు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రి వంటివారు. తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. శునశేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు: కుమారులారా, తండ్రులు పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయం వచ్చినది. ఈ బాలుడు తనకు ప్రాణదానం చేయమని నన్ను వేడుకొనుచున్నాడు. ఇతనికి మీలో ఒకరు ప్రాణదానం చెయ్యండి. అతనికి సాయం చెయ్యండి. మీరు ఎన్నో పుణ్యకార్యములు చేశారు. అంబరీషునికి యజ్ఞ పశువుగా వెళ్ళడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు శునశేపునకు ప్రాణదానం చేసిన వారవుతారు. అంబరీషుని యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను శునశేపునకు ఇచ్చిన మాట నిలబడుతుంది అని అన్నాడు. తండ్రి మాటలు విన్న మధుష్యందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు: తండ్రి, మీరు శునశేపుని రక్షించుటకు మమ్ములను అంబరీషునికి బలిపశువుగా వెళ్ళమంటున్నారు. అలా చెయ్యడం కుక్క మాంసం తినడంతో సమానం. కాబట్టి మేమెవరమూ వెళ్ళము అని చెప్పారు. కుమారుల మాటలు విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది. ఏమన్నారు? పరులకు సాయం చెయ్యడం కుక్క మాంసం తినడంతో సమానమా? అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్క మాంసం తింటూ 1000 సంవత్సరములు భూమి మీద బతకండి. ఇదే నా శాపము అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు. ఇదంతా చూచిన శునశేపునకు దుఃఖము ముంచుకొచ్చింది. విశ్వామిత్రుడు అతనికి ధైర్యం చెప్పాడు. అతనికి రక్ష కట్టాడు. అతనితో ఇలా అన్నాడు: ఓ శునశేప, యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎర్రని పుష్పమాలలు వేసి ఊపస్తంభమునకు కడతారు. అప్పుడు నీవు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్తుతించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని అన్నాడు విశ్వామిత్రుడు. శునశేపునకు 2 మంత్రములను ఉపదేశించాడు. ఆ మంత్రములను స్వీకరించిన శునశేపుడు అంబరీషుని వెంట వెళ్ళాడు. అందరూ యజ్ఞవాటిక చేరుకున్నారు.
శునశ్శేపునకు ఎర్రటి వస్త్రములు కట్టారు. ఎర్రటి పూలమాలలు వేశారు. ఊపస్తంభమునకు కట్టారు. బలి పశువును సిద్ధం చేసినట్టు సిద్ధం చేశారు. అప్పుడు శునశ్శేపుడు ఇంద్రుని, అగ్నిని, దేవతలను, ఉపేంద్రుని వేదమంత్రములతో స్తుతించాడు. ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. శునశ్శేపునకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేటట్టు వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా శునశ్శేపునకు ప్రాణములు రక్షింపబడ్డాయి. తరువాత విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు పుష్కర క్షేత్రంలో తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చుకొన్న బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు. విశ్వామిత్రుని చూచి బ్రహ్మ, ఓ విశ్వామిత్ర, నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివయ్యావు అని చెప్పాడు. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు. కానీ విశ్వామిత్రునికి తృప్తి కలగలేదు. తాను కూడా వశిష్ఠుని మాదిరి బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక. అందువల్ల మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. ఒకరోజు మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమమునకు దగ్గరలో ఉన్న ఒక కొలనులో స్నానం చేస్తూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూచాడు. మేనక అందచందాలు చూచి మోహితుడైనాడు. ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఓ అప్సరస, నీకు నా ఆశ్రమమునకు స్వాగతము. నేను చూచి నేను పరవశుడనయ్యాను. మన్మథ బాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించు అని వేడుకున్నాడు. విశ్వామిత్రుని కోరికను మన్నించింది మేనక. విశ్వామిత్రుని ఆశ్రమంలోనే ఉండిపోయింది. 10 సంవత్సరములు ఇద్దరూ కాలం గడిపారు. అప్పుడు విశ్వామిత్రునికి జ్ఞానోదయమైంది. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు. తన తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను తన వద్దకు పంపారేమో అని కూడా అనుమానం వచ్చింది. మేనక వంక చూచాడు. ఆమె భయంతో గడగడా వణికిపోయింది. ఆమె మీద జాలిపడ్డాడు విశ్వామిత్రుడు. ఆమెతో ప్రేమగా మాట్లాడి మేనకను పంపించి వేశాడు. తరువాత హిమాలయ పర్వతములకు వెళ్ళాడు. ఇంద్రియములను నిగ్రహించుకున్నాడు. కౌశికీ నదీ తీరంలో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రకారంగా 1000 సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు దేవతలందరూ భయపడిపోయారు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వెంటబెట్టుకొని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర, నీ తపస్సు ఫలించింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీవు మహారుషివి అయ్యావు. ఓ విశ్వామిత్ర, నీవు మహర్షివి అని అన్నాడు. కానీ విశ్వామిత్రునికి సంతోషము కలగలేదు. బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు. ఓ బ్రహ్మదేవ, నాకు మహర్షి పదవి లభించినదని మీరు అన్నారు. అయితే నేను జితేంద్రియుడను, అనగా ఇంద్రియములను జయించినవాడు అయ్యానా అని అడిగాడు. ఆ మాటలకు బ్రహ్మదేవుడు నవ్వి, నీవు ఇంకా జితేంద్రియుడివి కాలేదు, నీవు ఇంకా తపస్సు చేయాలి అని అన్నాడు. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు. దేవతలు కూడా ఆయన వెంట స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఈసారి చేతులు పైకెత్తి కేవలం గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. విశ్వామిత్రుడు ఎండాకాలంలో 5 అగ్నుల మధ్య, వర్షాకాలంలో 6 బయట వానలో, చలికాలంలో నీటిలో నిలబడి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. విశ్వామిత్రుని ఘోర తపస్సు చూసి దేవేంద్రునకు, దేవతలకు భయం పట్టుకుంది. దేవేంద్రుడు వెంటనే రంభను పిలిపించాడు. దేవేంద్రుడు రంభను చూచి ఇలా అన్నాడు. ఓ రంభ, విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందచందాలతో అతనిని వశపరుచుకొని అతని తపస్సు భగ్నం చేయాలి. ఇది దేవతా కార్యము, నీవు చేయాలి, తప్పదు అని అన్నాడు. ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది. ఓ దేవేంద్ర, నీ మాటలు మాకు శిరోధార్యము. కానీ ఆ విశ్వామిత్రుడు మహాకోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తరువాత మీ ఇష్టం అని చెప్పింది. దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు. రంభ, నీకేం భయం లేదు. నేను, మన్మధుడు కోకిలల రూపంలో నీ పక్కనే ఉంటాము.
సమయానికి వచ్చి ఆదుకుంటాము. నీవేం భయపడ పనిలేదు. నీ హావభావ విలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు, నా మాట మన్నించు అని అన్నాడు. రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళింది. ఆయన ముందు నాట్యం చేసింది, ఆడింది, పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూచాడు. అందంగా ఉంది అనుకున్నాడు. ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహము కలిగింది. ఇదంతా ఆ దేవేంద్రుని కుతంత్రము కాదు కదా అని అనుమానపడ్డాడు. రంభను శపించాడు. తపస్సు చేసుకుంటున్న నన్ను నీ అందచందములతో ప్రలోభపరచడానికి ప్రయత్నించావు కాబట్టి నీవు 10,000 సంవత్సరములు రాయిగా పడి ఉండు. నీకు ఒక బ్రాహ్మణుని వలన శాప విమోచన కలుగుతుంది అని శాపము విమోచనము అనుగ్రహించాడు. వెంటనే రంభ రాతిబండగా మారిపోయింది. ఇది చూచి దేవేంద్రుడు, మన్మధుడు పారిపోయారు. తర్వాత విశ్వామిత్రుడు చాలా పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో, అనవసరంగా రంభ మీద కోపించాను, శపించాను. నా తపస్సును వృధా చేసుకున్నాను. నేను ఇంకా ఇంద్రియాలను, ముఖ్యంగా కోపాన్ని జయించలేకపోతున్నాను. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంకా ఎవరి మీద కోపగించుకోకూడదు. నన్నెవరేమి చేసినా ఎవరి మీద కోపపడను. ఇంద్రియములను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యము సిద్ధించు వరకు ఘోర తపస్సు చేస్తాను అని కఠోరంగా నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు. ఆ ప్రకారంగా నిర్ణయించుకున్న విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును విడిచిపెట్టాడు. తూర్పు దిక్కుగా వెళ్ళాడు. అచ్చట ఆశ్రమంను నిర్మించుకొని 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుని శరీరము ఎండుకట్టె మాదిరి అయింది. అతని తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగాయి. కానీ విశ్వామిత్రుడు చలించలేదు, ఇంద్రియములకు లోబడలేదు. 1000 సంవత్సరములు పూర్తయ్యాయి. ఇంకా తపస్సు పూర్తయింది అనుకుని ఆహారం తీసుకోవడానికి కూర్చున్నాడు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టమని యాచించాడు. మారు మాట్లాడకుండా విశ్వామిత్రుడు తాను తెచ్చుకున్న ఆహారాన్ని ఇంద్రునికి ఇచ్చాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుని ఒక్క మాట కూడా అనలేదు. ఇంద్రుడి మీద కోపపడలేదు. తాను నిరాహారంగా ఉండిపోయాడు. మరలా తపస్సుకు పూనుకున్నాడు. కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ మరలా 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. విశ్వామిత్రుని తలలో నుండి పొగలు చెలరేగాయి. ఆ మంటలు లోకాలను దహిస్తాయేమో అని దేవతలు భయపడ్డారు. అందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఓ బ్రహ్మదేవ, విశ్వామిత్రుని మీరు మహర్షి అన్నారు, కానీ ఆయన తపస్సు మానలేదు. రంభను పంపాము, ఆమెను రాయిని చేశాడు. ఆయన ఆహారాన్ని లాక్కున్నాము, కోపగించలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా చలించలేదు. ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన శరీరం నుండి మంటలు చెలరేగి లోకాలను దహిస్తున్నాయి. తమరే రక్షించాలి. తమరు వచ్చి ఆయనకు వరాలు ఇవ్వాలి. లేకపోతే లోకాలు నాశనమైపోతాయి. సూర్యుడు ప్రకాశించడం లేదు, గాలి వీచడం లేదు, భూమి కంపిస్తూ ఉంది. కావున తమరు వెంటనే రండి అని వేడుకున్నారు. దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ బ్రహ్మర్షి, నీవు బ్రాహ్మణత్వమును పొందావు, బ్రహ్మర్షివైనావు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీకు దీర్ఘాయుష్షు ప్రసాదిస్తున్నాను. ముల్లోకములలో నీ ఇష్టం వచ్చినట్టు సంచరించు, నీకు శుభం కలుగుతుంది అని వరాలిచ్చాడు బ్రహ్మ. విశ్వామిత్రుని మనస్సు ఎంతో సంతోషం పొందింది. ఆయన బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు. ఓ బ్రహ్మదేవా, మీరు నాకు బ్రాహ్మణత్వము, బ్రహ్మర్షి పదవి ప్రసాదించారు. నేను బ్రహ్మర్షిని అయితే దానితో పాటు ఓంకారము, వషట్కారములు, వేదములు నాకు లభ్యమగునుగాక. వాటిని నేను ఇతరులకు బోధించు అధికారము లభించునుగాక. యజ్ఞములు, యాగములు చేయించు అధికారము నాకు కలుగుగాక. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించునుగాక. ఇవి కూడా నాకు ప్రసాదించండి అని అడిగాడు. బ్రహ్మదేవుడు అలాగే అన్నాడు. తరువాత దేవతలందరూ వశిష్ఠుని వద్దకు వెళ్ళారు. ఓ వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని
బ్రహ్మర్షి అని అన్నాడు. తమరు కూడా వచ్చి విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని అంగీకరించండి అని ప్రార్థించారు. ఆ మాటలకు వశిష్ఠుడు సరే అన్నాడు. వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. ఓ విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షివి, నేను అంగీకరిస్తున్నాను అని అన్నాడు. వెంటనే దేవతలు కూడా ఇలా అన్నారు. ఓ విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షి అని అందరూ అంగీకరించారు. నీవు కోరిన వరములన్నీ నీకు లభ్యమవుతాయి. ఇంక మేము వెళుతున్నాము అని పలికి దేవతలు స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు. వెంటనే విశ్వామిత్రుడు లేచి వశిష్ఠుని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యము పాద్యము సమర్పించి పూజించాడు. ఓ రామ, విశ్వామిత్రుడు పై చెప్పిన విధంగా బ్రాహ్మణత్వమును సంపాదించి బ్రహ్మర్షి అయ్యాడు. ఈ విశ్వామిత్రుడు మునులలో ఉత్తముడు, ధర్మాత్ముడు, వీరుడు అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతమును సవిస్తరముగా వివరించారు. రామలక్ష్మణులతో పాటు జనక మహారాజు కూడా విశ్వామిత్రుని వృత్తాంతము విన్నాడు. విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కారము చేశాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ధన్యోస్మి. తమరు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రామలక్ష్మణులతో సహా మా నగరమునకు వచ్చి మమ్ములను అనుగ్రహించినందుకు నాకు మహదానందముగా ఉంది. తమరి దర్శన భాగ్యముచే నేను పవిత్రుడను అయ్యాను. తమరి గురించి శతానందుల వారు చెప్పిన మాటలను నేను శ్రద్ధాభక్తులతో విన్నాను. మీ గుణగణములను విని మేమందరము తరించాము. నీవు చేసిన తపస్సు ఊహాతీతము, పరులకు అసాధ్యము. అటువంటి ఘోర తపస్సు చెయ్యడం నీకే చెల్లింది. తమరి యొక్క తపో విశేషములను ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు. కానీ ప్రస్తుతము సూర్యుడు అస్తమించుచున్నాడు. తమరు సాయంకాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించవలెను కదా. కాబట్టి నాకు సెలవు ఇప్పించండి. రేపు ఉదయం తమరి దర్శనము చేసుకుంటాను. తమరిని సాదరముగా మిథిలా నగరమునకు ఆహ్వానించి నా వెంట తీసుకొని వెళతాను అని వినయంగా పలికాడు జనక మహారాజు. ఆ మాటలకు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. జనకునకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు. జనక మహారాజు విశ్వామిత్రునకు ప్రదక్షిణాపూర్వకంగా నమస్కారం చేశాడు. తర్వాత అమాత్యులు పురోహితులతో కలిసి మిథిలకు బయలుదేరాడు జనక మహారాజు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో 65వ సర్గ సంపూర్ణము. శ్రీమద్ రామాయణము బాలకాండ 65వ సర్గ. ఆ ప్రకారంగా నిర్ణయించుకున్న విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును విడిచిపెట్టాడు. తూర్పు దిక్కుగా వెళ్ళాడు. అచ్చట ఆశ్రమంను నిర్మించుకొని 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుని శరీరము ఎండుకట్టె మాదిరి అయింది. అతని తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగాయి. కానీ విశ్వామిత్రుడు చలించలేదు, ఇంద్రియములకు లోబడలేదు. 1000 సంవత్సరములు పూర్తయ్యాయి. ఇంక తపస్సు పూర్తయింది అనుకొని ఆహారం తీసుకోవడానికి కూర్చున్నాడు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టమని యాచించాడు. మారు మాట్లాడకుండా విశ్వామిత్రుడు తాను తెచ్చుకున్న ఆహారాన్ని ఇంద్రునికి ఇచ్చాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుని ఒక్క మాట కూడా అనలేదు. ఇంద్రుడి మీద కోపపడలేదు. తాను నిరాహారంగా ఉండిపోయాడు. మరలా తపస్సుకు పూనుకున్నాడు. కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ మరలా 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. విశ్వామిత్రుని తలలో నుండి పొగలు చెలరేగాయి. ఆ మంటలు లోకాలను దహిస్తాయేమో అని దేవతలు భయపడ్డారు. అందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఓ బ్రహ్మదేవ, విశ్వామిత్రుని మీరు మహర్షి అన్నారు, కానీ ఆయన తపస్సు మానలేదు. రంభను పంపాము, ఆమెను రాయిని చేశాడు. ఆయన ఆహారాన్ని లాక్కున్నాము, కోపగించలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా చలించలేదు. ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన శరీరం నుండి మంటలు చెలరేగి లోకాలను దహిస్తున్నాయి. తమరే రక్షించాలి. తమరు వచ్చి ఆయనకు వరాలు ఇవ్వాలి. లేకపోతే లోకాలు నాశనమైపోతాయి. సూర్యుడు ప్రకాశించడం లేదు, గాలి వీచడం లేదు, భూమి కంపిస్తూ ఉంది. కావున తమరు వెంటనే రండి అని వేడుకున్నారు. దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ బ్రహ్మర్షి, నీవు బ్రాహ్మణత్వమును పొందావు.
బ్రహ్మర్షివైనావు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీకు దీర్ఘాయుష్షు ప్రసాదిస్తున్నాను. ముల్లోకములలో నీ ఇష్టం వచ్చినట్టు సంచరించు. నీకు శుభం కలుగుతుంది అని వరాలిచ్చాడు బ్రహ్మ. విశ్వామిత్రుని మనస్సు ఎంతో సంతోషం పొందింది. ఆయన బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, మీరు నాకు బ్రాహ్మణత్వము, బ్రహ్మర్షి పదవి ప్రసాదించారు. నేను బ్రహ్మర్షిని అయితే దానితో పాటు ఓంకారము, వషట్కారములు, వేదములు నాకు లభ్యమగునుగాక. వాటిని నేను ఇతరులకు బోధించు అధికారము లభించునుగాక. యజ్ఞములు, యాగములు చేయించు అధికారము నాకు కలుగుగాక. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించునుగాక. ఇవి కూడా నాకు ప్రసాదించండి అని అడిగాడు. బ్రహ్మదేవుడు అలాగే అన్నాడు. తరువాత దేవతలందరూ వశిష్ఠుని వద్దకు వెళ్ళారు. ఓ వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని అన్నాడు. తమరు కూడా వచ్చి విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని అంగీకరించండి అని ప్రార్థించారు. ఆ మాటలకు వశిష్ఠుడు సరే అన్నాడు. వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. ఓ విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షివి, నేను అంగీకరిస్తున్నాను అని అన్నాడు. వెంటనే దేవతలు కూడా ఇలా అన్నారు: ఓ విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షి అని అందరూ అంగీకరించారు. నీవు కోరిన వరములన్నీ నీకు లభ్యమవుతాయి. ఇంకా మేము వెళుతున్నాము అని పలికి దేవతలు స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు. వెంటనే విశ్వామిత్రుడు లేచి వశిష్ఠుని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యము, పాద్యము సమర్పించి పూజించాడు. ఓ రామ, విశ్వామిత్రుడు పై చెప్పిన విధంగా బ్రాహ్మణత్వమును సంపాదించి బ్రహ్మర్షి అయ్యాడు. ఈ విశ్వామిత్రుడు మునులలో ఉత్తముడు, ధర్మాత్ముడు, వీరుడు అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతమును సవిస్తరముగా వివరించారు. రామలక్ష్మణులతో పాటు జనక మహారాజు కూడా విశ్వామిత్రుని వృత్తాంతము విన్నాడు. విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కారము చేశాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ధన్యోస్మి. తమరు ఇక్ష్వాకు వంశములో జన్మించిన రామలక్ష్మణులతో సహా మా నగరమునకు వచ్చి మమ్ములను అనుగ్రహించినందుకు నాకు మహదానందముగా ఉంది. తమరి దర్శన భాగ్యముచే నేను పవిత్రుడను అయ్యాను. తమరి గురించి శతానందుల వారు చెప్పిన మాటలను నేను శ్రద్ధాభక్తులతో విన్నాను. మీ గుణగణములను విని మేమందరము తరించాము. నీవు చేసిన తపస్సు ఊహాతీతము, పరులకు అసాధ్యము. అటువంటి ఘోర తపస్సు చెయ్యడం నీకే చెల్లింది. తమరి యొక్క తపో విశేషములను ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు. కానీ ప్రస్తుతము సూర్యుడు అస్తమించుచున్నాడు. తమరు సాయంకాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించవలెను కదా. కాబట్టి నాకు సెలవు ఇప్పించండి. రేపు ఉదయం తమరి దర్శనము చేసుకుంటాను. తమరిని సాదరముగా మిథిలా నగరమునకు ఆహ్వానించి నా వెంట తీసుకొని వెళతాను అని వినయంగా పలికాడు జనక మహారాజు. ఆ మాటలకు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. జనకునకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు. జనక మహారాజు విశ్వామిత్రునకు ప్రదక్షిణాపూర్వకంగా నమస్కారం చేశాడు. తర్వాత అమాత్యులు, పురోహితులతో కలిసి మిథిలకు బయలుదేరాడు జనక మహారాజు.